జై బీసీ, జై బీసీ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉన్న పెద్దలందరికీ, మా ముందున్న మా అన్నలకి, తమ్ములకి, అక్కలకి, చెల్లులకి మీ అందరికీ నమస్కారం అండి. అందరూ మాట్లాడేశారు, మళ్ళీ అదే నేను మాట్లాడాలి. కానీ ఈ రోజు నేను అనుకోకుండా వచ్చాను. ఈ రోజు మధ్యాహ్నం మన ఒక పెద్ద ఫంక్షన్, మన పాపన్న ఫంక్షన్ వచ్చాను. ప్లేన్ నుంచి దిగిన వెంటనే మన కన్యాకుమారి నుంచి వచ్చిన రాజా నాడార్ వచ్చేసి ఈ ఫంక్షన్ గురించి చెప్పారు. పదా వెళ్దామని చెప్తే కారు లేదు, టాక్సీ తీసుకుని పరిగెత్తుకొని వచ్చాను. నేను ఈ మధ్య టాక్సీ ఎక్కలేదు. వచ్చాను. ముఖ్యం ఏంటంటే నేను ఓపెన్ గా చెప్తాను. ఈ రోజు చాలా మంది అన్నారు ఎక్కడ వస్తుందా మీరందరూ పిచ్చేవాళ్ళు, అది రాదు అన్నారు. కానీ ఈ రోజు రియల్ హీరో ఎవరంటే మా రేవంత్ అన్న. మరి చెప్పింది చేశారు, చేసింది మేము చెప్తాం. మా బీసీలు అందరూ రేవంత్ అన్నకు మేము సపోర్ట్ గా ఉంటాం. ఇది కూడా ఎంతో మంది బీసీలు పాపం వాళ్ళు, నేను కూడా మరి గాజుల శ్రీనారాయణ తెలుసు, కేసరి శంకర్ గారు తెలుసు. అంటే ఆంధ్రాలో, రాయలసీమలో, తెలంగాణలో ఎన్నో బీసీ ప్రోగ్రామ్కి వెళ్ళి నేను అటెండ్ చేసి నేను బీసీగా కాబట్టి నేను పోరాడే చాలా సంతోషం ఉంది. ఒకటే ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నాను. అయ్యా మోడీ గారు, మీరు ఇంత చూస్తున్నారు, ఈ రోజు అన్ని పార్టీల నుంచి సపోర్ట్ చేశారు కాబట్టి మీరు వచ్చి కొంచెం దయచేసి ఇది అమలు చేయండి. అందరూ మేము సంతోషంగా ఉంటాం, మేము అందరూ హ్యాపీగా ఉంటాం అండి. ఇంకో విషయం, ఈ రోజు వేదిక మీద ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, మరి ఏజెన్సీ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, మా బీసీలు ఉన్నారు, మా గౌడ్లు ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా మీకు తెలుసు. అది పెద్ద మనసుతో వాళ్ళకి ఏంటంటే ఎస్టీ స్టేటస్ ఎప్పుడు అడుగుతున్నారు. అపాయింట్మెంట్ ఇస్తే వస్తాం, అడుగుతాం, దాని తర్వాత మీ ఇష్టం, మీరు చేస్తే మీరే మాకు దేవుడు అండి, అది చేసి పెడతారని ఆశిస్తూ ఈ రోజు ఇంతమంది ఇంత ఎండలో ఎంతో దూరం నుంచి మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఇంత పెద్ద ఎత్తున బీసీ గర్జనకు వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల బీసీలకు పెద్దలు, బీసీల పక్షపాతి, బీసీలకు నేను అండ ఉన్నా. భారతదేశంలోనే తెలంగాణ రోడ్ మోడల్ గా ఇంత ధైర్య సాహసాలు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతదేశంలో తెలంగాణ ఒక బీసీలకు వరంగా, బీసీలకు ఒక దేవుళ్ళకి ఉన్నటువంటి రేవంత్ అన్నను ఇలా నిజంగా కూడా భారతదేశంలో బీసీలంతా కూడా గర్వించదగ్గ విషయంగా ఇలా 42% కులగణన, 42% రిజర్వేషన్, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసెంబ్లీలో చట్టం చేసి ఇలా ఢిల్లీ పంపి, ఢిల్లీలో కూడా పార్లమెంట్ లో బిల్లు చట్టం చేయాల్సిందిగా, 9 షెడ్యూల్లో చేర్చాల్సిందిగా ఇంత పెద్ద ధర్నా చేస్తే కూడా ఇలా పార్లమెంట్ ఎంపీలు, మిగతా రాష్ట్ర ఎంపీలు కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీలకు మద్దతు తెలపడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి. గతంలో ఎన్నో ప్రగల్భాలు పలికి నేను ఓబీసీని కులగణన విషయంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు దేశంలోనే రోడ్ మోడల్ గా తయారైంది. కాబట్టి ఈ రోడ్ మోడల్ ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి. కాబట్టి మనకు బీసీలకు పెద్దన్నగా, బీసీలకు ఒక అండగా గౌరవ ముఖ్యమంత్రి నిలిచింది. కాబట్టి ఇలా ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయగలిగినాం. తప్పకుండా పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ చేయాలి, 9 షెడ్యూల్లో పెట్టి తమిళనాడు రైతుగా, తమిళనాడులో ఉన్నటువంటి రిజర్వేషన్లు మన తరఫు అమలు చేయాల్సిందిగా పెద్దలకు మరొకసారి మా బీసీల పక్షాన 2 చేతులు చేర్చి నమస్కారం చేస్తున్నా. జై బీసీ, జై బీసీ.